హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో మంత్రి పదవికి కోమటిరెడ్డి వెంకరెడ్డి రాజీనామా చేయాలి. బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. చెప్పని పక్షంలో అధిష్టానం రేవంత్ రెడ్డి కలగజేసుకొని ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఇది ఓయూ విద్యార్థులు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో నిర్వహిస్తూ ఉన్నాయి. మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి 90స్‌లో రాజకీయం అనుకున్నాడా? లేదు 2000 సంవత్సరంలో రాజకీయం అనుకున్నాడో తెలియదు కానీ అతని వ్యవహార శైలి ఫలితంగా అతను ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు అతనికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. మరి అతని విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే చర్యలేంటి? అసలు ఎందుకు వివాదాలు ఇరుక్కున్నాడో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఛానల్ని కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కువ మందిలో తీసుకెళ్లడం కోసం మీ లైక్ నాకు అవసరం. దయచేసి వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నిన్న కైలాస్ నేత అని చెప్పేసి ఒక పద్మశాలి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి లాయలిస్తూ తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్న వ్యక్తి, 80 రోజులు జైలుకు కూడా పోయినటువంటి వ్యక్తి. అతనికి నల్గొండ డీసీ అధ్యక్షుడిగా పార్టీ అవకాశం ఇచ్చింది. సరే, డీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ తర్వాత, నియమించబడ్డ తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డిని కలవటానికి వెళ్ళాడు. ఒక 100-150 మందిని తీసుకుని వెళ్ళాడు. బొకే పట్టుకుని వెళ్ళాడు. నన్ను ఆస్వాదించండి అని చెప్పేసి. కోమటిరెడ్డి వెంకరెడ్డి కలవటానికి ఇష్టపడలేదు. ఎవరు నువ్వు అసలు? నా ఇంటికి ఎందుకు వచ్చావు? బయటికి నడు, అసలు నీకెవడిచ్చిన పదవి? ఇలా పెద్ద ఎత్తున సీరియస్ అయ్యారు. ఇంట్లో నుంచి అతన్ని బయటికి నెట్టేసే ప్రయత్నమే చేశాడు. అండ్ దానికి కారణం ఏంటంటే, గతంలో కైలాస్ నేత కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఏదో అన్నాడట. ఏమన్నాడు, ఎప్పుడన్నాడు అంటే, మునుగోడు ఎలక్షన్ టైంలో. మునుగోడు ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం వల్ల బీజేపీలో చేరాడు ఆయన. అప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వెంకరెడ్డి కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నాడు అని, ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి రావట్లేదు అని చెప్పేసి పార్టీ కోసం కైలాస్ నేత కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద, రాజగోపాల్ రెడ్డి మీద ఆ రోజు కామెంట్ చేశాడు. పార్టీ కోసమే చేశాడు. వ్యక్తిగతంగా కోమటిరెడ్డి వెంకరెడ్డికి కైలాస్ నేతకి ఏమీ లేదు. తర్వాత క్షమాపణ కూడా చెప్పాడు. కానీ ఆ క్షమాపణని కోమటిరెడ్డి వెంకరెడ్డి అంగీకరించినట్టు లేదేమో మరి అదే కైలాస్ నేత మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వెంకరెడ్డి కోసం పనిచేస్తున్నప్పుడు భుజం తట్టాడు, పని చేయించుకున్నాడు. కానీ మనసులో మాత్రం గజ్జి పెట్టుకున్నాడని ఇప్పుడు అర్థమవుతోంది. మనసులో గజ్జి పెట్టుకుంటే మరి ఆ రోజు ఎలక్షన్కి ఎట్ట దగ్గర అనిచ్చావు? నీ కోసం పని చేస్తున్నప్పుడు ఎట్ట పని చేయించుకున్నావు? ఇప్పుడు చాలామంది ఇది అడుగుతున్నారు. ఆ రోజు కావాల్సిన వాడు అయ్యాడు, ఈరోజు పదవి వచ్చేసరికి కావాల్సిన వాడు కాకుండా పోయాడా? ఇప్పుడు చాలామంది నల్గొండ జిల్లాలో మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, అక్కడ ఎప్పుడు కూడా కాంగ్రెస్ కార్యాలయం తాళాలేసి ఉంటాయి. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇదే కాంగ్రెస్ కార్యాలయం. ఎవరు ప్రెస్ మీట్ పెట్టారన్నా, ఎవరేం మాట్లాడుకోవాలన్నా, ఏ పంచాయతీ అయినా ఈయన ఇంట్లోనే జరగాలి. ఈయన జాగీరు నల్గొండ జిల్లా అనేటువంటిది, అలా భావిస్తాడు అనేటువంటి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేటు, కొద్దిగా అంటే ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోగల కెపాసిటీ ఉన్నటువంటి క్యాండిడేటు, చదువుకున్న కుర్రోడు, ఓయూ విద్యార్థిలో జేఏసీలో పనిచేసిన వ్యక్తి, కాంగ్రెస్లో చురుకైన కార్యకర్త, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి డీసీ అధ్యక్షుడు అయ్యాడంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి చేతుల్లో అన్ని డెసిషన్స్ ఉండవు, పార్టీ కార్యాలయంలో జరుగుతాయి. ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డికి వస్తున్న కోపం అంట. ఎంత అంటే, అతనికి పదవి నువ్వే ఇప్పించావట కదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశాడట కోమటిరెడ్డి వెంకరెడ్డి. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కైలాస్ నేతకు ఫోన్ చేశాడట. నేను ఇప్పించడం ఏంటి, నా పేరు చెప్పావట అని. నేను మీ పేరు ఎందుకు చెప్పాను సార్ అని దీనికి వివరణ ఇచ్చుకోవడం. అదే ఆ జిల్లా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమారెడ్డి, జానారెడ్డి, ఈ ముగ్గురు తప్ప ఇంకొక ఎస్సీయో, ఇంకొక ఎస్టీయో, ఇంకొక బీసీయో ఎదగటానికి లేదు. ఎదగనివ్వరు. ఎదిగినా వేరే చేతుల్లో ఉండాలి. అది వాళ్ళ అభిప్రాయం కావచ్చు మేబీ. అంటే ఏంటిది 90s రాజకీయమా, 2000 పాలిటిక్సా? ఏ కల్చర్లో ఉన్నాం మనం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం? ఒకేపు బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తుంది. బీసీ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ మేమని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. మాకు అవకాశం లేక, కానీ అవకాశం ఉంటే 42% రిజర్వేషన్లు లోకల్ బాడీల్లో ఇచ్చేవాళ్ళం, విద్యా వైద్యంలో ఇచ్చేవాళ్ళం కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఒకేపు బీసీ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఒక బీసీకి పదవి వస్తే వారవలేని తనం ఏంటి? ముఖ్యమంత్రికి లెటర్ రాశారు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఇతను పదవిని పీకేయండి, ఇతను నన్ను తిట్టాడు అని. మరి ఇతను రేవంత్ రెడ్డిని తిట్టాడు కదా, మరి ఇతనికి ఎట్లా మంత్రి పదవి వస్తుంది? ఇప్పుడు ఇతను రేవంత్ రెడ్డిని అన్నాన్ని మాట్లాడినాడు, టికెట్ అమ్ముకున్నాడు అన్నారు, అధిష్టానాన్ని డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు అన్నారు వాళ్ళ బ్రదర్స్. ఇయాల వెంకరెడ్డి మంత్రిగా ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి మంత్రి అడుగుతున్నాడు. వేలకట్ట మంత్రి పదవులు వస్తాయి. మరి వెంకరెడ్డి గారు మంత్రి పదవికి ఎందుకున్నారు? రాజీనామా చేయండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్యాబినెట్లో మంత్రి గట్టు ఉన్నాడు. రేవంత్ రెడ్డిని చాలా తిట్టాడు కదా, అతను ఎందుకు మంత్రిగా ఉన్నవాళ్ళు అసలు? తర్వాత ఈ గతంలో అద్దంకి దయాకర్ని ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అద్దంకి దయాకర్ పదే క్షమాపణ చెప్పుకొని
ఎమ్మెల్సీ పదవికి ఇలా అర్హుడయ్యాడు. అద్దంకి దయాకర్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చాలా లాయల్గా బలంగా వాదిస్తూ వచ్చే వ్యక్తి. దళిత ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, కొద్దిగా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి, సమాజంలో బడుగుల బలహీన వర్గాల తరఫున గొంతు, విద్యార్థి ఉద్యమం నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీ కావటానికి వెంకరెడ్డికి అనేక క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అంటే రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయి, ఎంత నీచంగా ఉన్నాయని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఈ కల్చర్ మీద ప్రజలు తిరుగుబాటు చేయాలా వద్దా? ఇలాంటి వాళ్ళు మంత్రులుగా ఉంటే ఇక అంటే ఏ ఫ్యూడల్ వ్యవస్థ నుంచి తెలంగాణ సమాజాన్ని పోరాడి మనం సాధించుకున్నామో, ఏ ఫ్యూడల్ వ్యవస్థ వద్దని చెప్పేసి పెద్ద ఎత్తున మన చరిత్ర అంతా అదే. తెలంగాణ చరిత్ర అంతా మీరు చదవండి. ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కనపడుతూ ఉంటుంది. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం మనకు కనపడుతూ ఉంటుంది. మిగతా భారతదేశం అంతా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంటే, మంది నైజాం చేతుల్లో ఉంటే, నైజాం కింద ఫ్యూడల్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటే, భూస్వామ్య వ్యవస్థ పనిచేస్తూ ఉంటే, ఈ భూస్వామ్య వ్యవస్థ మీద, ఈ ఫ్యూడల్ వ్యవస్థ మీద, నైజాం రాచరిక వ్యవస్థ మీద పిడికిలెత్తి ఎర్ర జెండా పట్టి ఆ రోజులో తుపాకులు కూడా బట్టి పోరాటం చేసినటువంటి చరిత్ర తెలంగాణ గడ్డకుంది. మనం సాధించుకున్న స్వేచ్ఛని, మనం సాధించుకున్న స్వతంత్రాన్ని ఇంకా ఆ ఫ్యూడల్ రాజులకు, ఫ్యూడల్ వ్యక్తులకు, ఆలోచనలు ఉన్న వ్యక్తులకు రాసిస్తున్నామా మనం? తెలంగాణ ప్రజానికం ఆలోచించుకోవాలి. అంటే ఈ ఆలోచన ఉన్న వ్యక్తులు మంత్రులుగా ఉంటే, ఈ ఆలోచనలు ఉన్న వ్యక్తులు మనని పరిపాలిస్తుంటే ఇక సామాజిక న్యాయం ఎక్కడొస్తుంది? సామాజిక అసమానతలు ఎందుకు తొలుగుతాయి? వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ ఆలోచన ఏంది? మేము బాగుపడాలి, ప్రజలు మా కాడ చేతులెత్తి అడుక్కోవాలి, ఎన్నికలు వచ్చినప్పుడు పడేసే రూపాయికో బేడాకో మనకు ఓటేయాలి. మనం హామీలు ఇస్తూ ఉంటాం వాళ్ళకి, నీకు ఈ పథకం ఇస్తాం పో, నీకు ఈ పథకం ఇస్తాం పో అంటే మనకు ఓట్లేయాలి. పథకాలకు ఆశపడే వాళ్ళుగా ప్రజలు ఉండాలి. ఇది వాళ్ళ ఆలోచన ధోరణి. వాళ్ళ చేతుల్లో వ్యవస్థలు ఉండాలని కోరుకుంటారు, వాళ్ళ చేతుల్లో పార్టీలు ఉండాలని కోరుకుంటారు, వాళ్ళ చేతుల్లోనే పదవులు ఉండాలని కోరుకుంటారు, వాళ్ళ చేతుల్లోనే పెత్తనాలు ఉండాలని కోరుకుంటారు. ఇంకోటికి పెత్తనం వచ్చింది అంటే వారవలేరు. ఈ బీసీ రిజర్వేషన్ కూడా అంతే, అందరూ కలిసి మోసం చేశారు. మళ్ళీ చెప్తున్నా, అన్ని పార్టీలు కలిసి మోసం చేశాయి. మీకు అర్థమవుతుందో లేదో మీకు తెలియదు, కానీ నేను చెప్పేది క్లియర్గా వినండి. అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కలిసి జనాన్ని నట్టేట ముంచేశారు బీసీ రిజర్వేషన్ విషయంలో. బీసీ రిజర్వేషన్ ఎలా వస్తాయో అన్ని పార్టీలకి తెలుసు, కానీ వచ్చే దారిలో కాకుండా రాని దారిలో వెళ్ళారు. ఈ దారిలో రాదు అని తెలుసు, రాజకీయ పార్టీలు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు. ఏదో ప్రయత్నం చేస్తున్నామని నమ్మించడం కోసం చేసిన ప్రయత్నం. కానీ రియాలిటీలో ఒక బీసీకి పదవి వస్తేనే వారో లేరు వాళ్ళు. రియాలిటీలో ఒక బీసీకి పదవి వస్తేనే వారో లేరు. ఇది ఎగ్జాంపుల్ కైలాస్ నేతకి నల్గొండ డీసీసీ రావటం అనేది, ఇది రియాలిటీ. కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.